ఎంసెట్ రాసి రిజల్ట్ కోసం మరి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి. ఎంసెట్ రాశారు, మరో 10 రోజుల్లో మీకు రిజల్ట్ అయితే రాబోతున్నాయి. ఆ రిజల్ట్లో మీకు ర్యాంక్స్ అనేది కంపల్సరీ క్వాలిఫై అయితే అవుతారు. వాటి ద్వారా మీరు ఎలాగూ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడము, ఆ క్లాసెస్ స్టార్ట్ అవ్వడం దాదాపు సెప్టెంబర్ నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. బట్ అక్టోబర్ నవంబర్లో కూడా మీకు 1 మంత్ గ్యాప్తో మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత డిసెంబర్లోనే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి సెమ్ 1. అండ్ నెక్స్ట్ ఒక 3 months గ్యాప్ వచ్చేసి అందులో కూడా మీకు సెమ్ 2 ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసింది ఏంటంటే ఎంసెట్కి సంబంధించి సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్కి అవన్నీ రెడీ చేసుకోవాలి. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీకు ఇక్కడ ఇచ్చినటువంటి 2 or 3 months గ్యాప్ ఇంటి దగ్గర ఏదో టైం పాస్ చేయకుండా నాకు ఎంత ర్యాంక్ వస్తుంది, క్వాలిఫై అవుతానా లేదా, ఎక్కడ సీట్ వస్తుంది, సిఎస్సి టీసీ బ్రాంచ్ వస్తాయి రావా, ఇలాంటి కాలయాపన టెన్షన్స్ ఇవన్నీ లేకుండా మీకు ఎలాగూ మీరు ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ అవుతారు కాబట్టి వాటిలో మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసి ఇప్పుడే కనుక మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించినట్టయితే రేపు ఫస్ట్ ఇయర్లోకి అడుగు పెడతానే మీకు ఆ సబ్జెక్ట్ గురించి ముందుగానే తెలిసి ఉండడం వలన అందులో మీరు మిగతా స్టూడెంట్స్ కన్నా టాప్ స్కోర్ తెచ్చుకొని వాటితో పాటు మిడ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ టైంలో కూడా తక్కువ టైం ఉంటుంది కాబట్టి 90% ప్లస్ స్కోర్ అనేది సాధించడానికి కంపల్సరీ వీలవుతుంది. మరి అప్పటికప్పుడు క్లాసులోకి పోయిన తర్వాత అక్కడ మీకు ఏం చదవడానికి టైం ఉండదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కు టైం కూడా ఉండిపోదు అనమాట. సో బీటెక్ 4 years కూడా ఎలా అయిపోతుందో కూడా తెలియదు. సో ముందుగా ఇక్కడ వచ్చినటువంటి 2 or 3 months గ్యాప్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్ మెషిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికి సంబంధించి మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి సిలబస్ ఏముంటుంది అని చెక్ చేయాల్సి ఉంటుంది. వీటి కోసం మనము మ్యాథ్స్ నుంచి అండ్ బేసిక్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నుంచి మీకు కోర్స్ అనేది ఆన్లైన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ కోర్సు మొదటగా ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించినటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మీకు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో బీటెక్ ఫస్ట్ ఇయర్ సెమ్ 1 అండ్ సెమ్ 2 మ్యాథ్స్ అనేది మీకు కనిపిస్తుంది. అతి తక్కువ ఫీజుతో అందులో మీరు జాయిన్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాప్టర్కి కాన్సెప్ట్ ప్లస్ ప్రతి ఒక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వాటితో పాటు చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. కంప్లీటెడ్గా మీకు ఏదైతే ఈ సిలబస్ పూర్తి సిలబస్ అనేది మీకు ఈ 2 or 3 months ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో మీరు నేర్చుకోగలుగుతారు. తర్వాత మీరు బీటెక్లో మంచి స్కోర్ సాధించగలుగుతారు. డైలీ ఒక 1 hour చదివినా కానీ వీటిలో సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంటి దగ్గర ఉండి వేరే ఆలోచనలు పెట్టుకొని సైలెంట్గా ఉండి వేరే ఆలోచనలు పెట్టుకొని మైండ్ బుర్ర పాడు చేసుకోవడం ద్వారా కన్నా ఇలా ఏదైనా ఒక కోర్సు తీసుకొని కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా టెక్స్ట్ బుక్ మీరు చదవడం ద్వారా కానీ మీకు ఆ టైం వాల్యుబుల్ను మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీటి మీద ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు, లేదా ఆ నెంబర్ కన్నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసినారంటే మేము తిరిగి మీకు అవైలబుల్ టైంలో మీకు కాల్ చేయగలం. థ్యాంక్ యూ. మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు.
పీవీఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.